ఆదివాసీ గూడాలకు సంబంధించిన విషయంలో ఇంకొకటి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలన్నా, ఆదివాసీలో నివసించే ఏవైతే ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఆదివాసులు కాకుండా ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు కానీ కొంతమంది బీసీలు, ఇప్పుడు మీ ఏరియాలో కూడా కొంతమంది కుమ్మరోళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు కానీ మీ గూడాలలో ఉంటారు. ఆ గూడాలలో ఉండేటువంటి వాళ్ళకి నిజానికి ట్రైబ్స్తో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ హక్కులు రావాల్సిన అవసరం ఉంటుంది. మరి వీళ్ళకి ఇప్పుడు ఒక 10 కుటుంబాలు గూడెంలో ఎస్సీ వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళకి ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఫలాలు కానీ మిగతా కానీ అందట్లేదు అనేది కూడా అక్కడ అంటే వాళ్ళు కూడా అంటరానితనానికి గురవుతున్నారు గూడాలలో అని చెప్పేసి నేను చాలాసార్లు మా మిత్రులు కూడా చెప్తా ఉంటే విన్నా. అది ఎంతవరకు ఉంటుంది? అట్లాంటి సమస్యలకు మీరు ఏమైనా పరిష్కారం ఆలోచించిరా? రేపటి రోజున ఇప్పుడు ఒక 10 గుడిసెలు 100 గుడిసెలు ఉన్నాయంటే 10 గుడిసెలు ఎస్సీలే ఉన్నాయి అనుకోండి అక్కడ మీ గూడాలలో. ఆ 10 గుడిసెలకు ఒక ప్రత్యేకంగా వార్డు మెంబర్ ఇవ్వడము, లేదంటే గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీలో ఒకసారి సర్పంచ్గా వాళ్ళకు అవకాశం ఇవ్వడం, ఇట్లాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయా? మీరు అడిగిన ప్రశ్న పట్ల షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు గిరిజనేతరులకు స్పష్టమైన అవగాహన లేదు కాబట్టి గిరిజనేతరుల మధ్యలో ఆధిపత్య పోరు అనేది పైకి వస్తుంది. డాక్టర్ బాలగోపాల్ గారు స్పష్టంగా ఈ దేశమంతా తిరిగిండు. అవును, ఒక అపర మేధావి. ఆయన ఏమంటాడంటే ఎక్కడైనా శిక్షణ తరగతులు జరిగినా షెడ్యూల్ పాయి ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఆదివాసీ గూడాలు ఉన్నాయో ఆ ప్రాంతంలోకి పొట్టకూటి కోసం మైదాన ప్రాంతం నుంచి వెళ్ళి గిరిజనేతరులు వలస వచ్చినప్పుడు వాళ్ళు పేదరికంలో ఉన్నారు కాబట్టి ఆదివాసులకు అన్నం పెట్టే గుణం ఉన్నది, కష్టం వస్తే ఆదుకునే గుణం ఉన్నది కాబట్టి ఇగో ఇక్కడ గుడిసె కట్టుకోండి, ఇగో ఇక్కడ బతుకుల్లి, ఇక్కడ భూమి కొట్టుకోండి అని కడుపున పెట్టుకున్న జాతి ఏదైంది ఉన్నదో ఆదివాసీ జాతి. ఓకే, అంత స్పష్టంగా ఆయన వివరణ ఇస్తాడు. ఆ రకంగా గిరిజనేతర పేద వర్గాలను కూడా పేద వర్గాల్ని ఉన్నత వర్గాలు కాదు, మళ్ళీ ఇక్కడ స్పష్టత ఉండాలి, పేద వర్గాలు కూడా హక్కున చేర్చుకున్న జాతి ఎట్లా వ్యతిరేకిస్తుంది ఆ సమాజాన్ని అనేది ఆయన ఎక్కడైనా మాట్లాడతాడు. ఆ కోణం నుంచి వెళ్ళి మనం చూసుకున్నప్పుడు షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతర సమస్య అనేది ఆర్థిక వనరు ఉన్న దగ్గర మాత్రమే ఆ సమస్య బయటకు వస్తుంది. ఇప్పుడు 1/70 చట్టంలో ఒక బడా కాంట్రాక్టరు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఒక వ్యాపార రంగానికి ఒక బిల్డింగ్ కడతాను అనుకున్నప్పుడు అక్కడున్న ఇంకొక గిరిజనేతర బడా వ్యక్తికి అది నచ్చనప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరు అనేది అక్కడున్న గిరిజన మధ్యలో ఒక పావులాగా ఉపయోగించి దాన్ని ఉపయోగించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మా ఎటునారం ప్రాంతంలో హైవే దగ్గర వై జంక్షన్ అని ఒకటి ఉంటుంది. గుంటకు 30 లక్షలు ఉంటుంది అక్కడ. 5th షెడ్యూల్ ఏరియాలో గుంటకు 30 లక్షలు ఉంటుంది. అంటే అది రియల్ ఎస్టేట్గా మారిపోయింది. కాబట్టి రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఇరు వర్గాల గిరిజనేతరులు ఆడే ఆటలో గిరిజనేతరుల మధ్యలో ఆధిపత్య పోరు అనే ఇది ఒకటి బయటకు వస్తూ ఉంటుంది తప్ప అది అక్కడ ఉన్న పేద ఆదివాసులు కానీ పేద గిరిజనేతరుల మధ్యలో సమస్య కాదు. అంటే ఈ రకంగా ఉన్నది 1/70 చాలా క్లియర్గా ఉన్నది. ఒక నిర్దేశిత భూభాగంలో దానికి కొన్ని నియమాలు గతం నుంచెల్లే పేర్కొనబడ్డాయి 5th షెడ్యూల్లో. ఇగో ఈ రకంగానే నీకు గిరిజనేతర వర్గాల సమస్య అనేది అక్కడ బయటకు వస్తుంది తప్ప ఎక్కడ కూడా ఆదివాసులు ఒక బలవంతంగా ఒక మాదిగ గుంపునో మాల గుంపునో లేకుంటే ఇంకొక బహుజన గుంపుకు సంబంధించిన గ్రామాన్నో ఒక బలవంతంగా బయటికి వెళ్ళగొట్టే సందర్భం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూపెట్టగలుగుతా? అది అక్కడున్న వర్గపోరం మాత్రమే, గిరిజనేతరుల బడా పెట్టుదారుల వర్గ పోరాటం మాత్రమే తప్ప అది అక్కడున్న సామాజిక బహుజన దళిత కులాల మధ్యలో లేదు. ఎందుకంటే 1950 ముందు నుంచి వెళ్ళి కూడా మాదిగలు ఉన్నారు, కుమ్మరులు ఉన్నారు, కొన్ని ఉత్పత్తి కులాలు మనకి షెడ్యూల్ ప్రాంతంలో కనపడతాయి. ఎగ్జాంపుల్ కోయ సమాజంలో పెళ్లి కావాలంటే కుమ్మరులు కుండలు తేవాల్సిందే. ఒక రకమైన చిత్రలిపితో వాళ్ళు కుండలు తీసుకొని వస్తారు. అంటే వీళ్ళ కల్చర్లో కుమ్మరులు భాగమై ఉంటారు. మాదిగలు వచ్చి డప్పుకు కొట్టాల్సిందే. ఇదంతా 1950 కన్నా ముందు ఉన్నదే. కానీ అంబేద్కర్ భవిష్యత్తు రానున్న కాలంలో ఆదివాసుల కంటే ఎక్కువ సామాజిక స్పృహ కలిగిన సమాజాలుగా ఎస్సీలు బీసీలు కూడా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు వీళ్ళు కూడా ఇక్కడున్న వారిని దోచుకునే అవకాశం ఉండే సందర్భం ఉన్నది కాబట్టి వాళ్ళకంటే ఒక నిర్దేశిత ప్రాంతాన్ని రూపొందించిండు. కానీ వాళ్ళు అక్కడ జీవించొద్దని మళ్ళీ చెప్పలే. 1/70 అనేది 1970 కన్నా ముందున్న గిరిజనేతరులకు సంబంధించిన అంశాలు ఏది కూడా ఆయన కొంత ప్రొటెక్ట్ చేసిండు. పైగా 1970 కన్నా ముందు భూములు కూడా ఎవరికి తక్కువ నీకు కనపడతాయి, ముస్లిమ్స్ కనపడతాయి, ఎస్సీలకు కనపడతాయి. ఎందుకంటే వాళ్ళు నిజాం రూల్ చేసిండ్రు కాబట్టి. అంటే ఈ రకంగా మనకు షెడ్యూల్ ప్రాంతం కనపడుతుంది, ఎక్కడ కూడా వైరుధ్యాలు కనపడాయి. రెండోది ఏంటంటే
ఫుల్లీ షెడ్యూల్ ఏరియా లేదు, అది కూడా గమనించాలి. షెడ్యూల్డ్ విలేజెస్, షెడ్యూల్ ఏరియాస్ వరకు కొంత పరిమితి ఉంటుంది. అక్కడ ఎక్కడ కూడా వైరుధ్యాలు కనపడ్డాయి. మా ఎటునారం పూర్తిగా షెడ్యూల్ ఏరియా, అక్కడ ఎస్సీ స్కూల్ ఉన్నది, గోవిందరావుపేట షెడ్యూల్ ఏరియా, ఎస్సీ గురుకులం ఉన్నది, బీసీ గురుకులం ఉన్నది. ఇట్లా షెడ్యూల్ ప్రాంతంలో ఇంకా మిగతా పాఠశాలలు కూడా ఎస్సీ, బీసీ, ఓసీలకు సంబంధించి జనరల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అక్కడెక్కడైనా విద్యాపరంగా ఇక్కడ ఉండొద్దని అక్కడ ఉన్న ఆదివాసులు వ్యతిరేకించలే, లేకుంటే ఆ వర్గాలకు ఏమన్నా ఫలాలు అందకుండా అక్కడ ఉన్న ఆదివాసులు వ్యతిరేకించలేదు. ఇది ఒక క్రియేటివిటీ మాత్రమే షెడ్యూల్ ప్రాంతంలో. ఫుల్లీ షెడ్యూల్ ఏరియా అయితే లేదు. ఇప్పుడు షెడ్యూల్ ఏరియా కానుకొని నాన్ షెడ్యూల్ గ్రామాలు కూడా ఉన్నాయి, అక్కడ అభివృద్ధి ఫలాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇవాళ జీవో నెంబర్ 3 మీద సుప్రీంకోర్టుకు పోయినరు లీలాప్రసాద్ అనే వ్యక్తి, ఖమ్మం జిల్లా నుంచి వెళ్ళి పోయి ఏమన్నాడు, షెడ్యూల్ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ తప్పని అన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎటునారం ఐటీలో 100 టీచర్ జాబులు వస్తాయి, ఐటీడీఎస్ స్కూల్స్లలో వస్తాయి, కానీ మిగతా ఉన్న జెడ్పీ స్కూళ్ళల్లో రావు కదా, ఆ పక్కన ఉన్న ఎస్సీ స్కూళ్ళల్లో రావు కదా, పక్కన ఉన్న బీసీ స్కూళ్ళల్లో రావు కదా. ఈ పరిణితి మర్చిపోయి కేసు వేసిండు. ఇప్పుడు 100% రిజర్వేషన్లు ఓకే వేసిండు, జనరల్ అయిపోయింది. 6 ప్రకారం ఇప్పుడు డిఎస్సి వచ్చింది, మెగా డిఎస్సి. ఇప్పుడు 100 మాకు 6 వస్తాయి, 6 మా పాలేలే 6కి 6 దింతలు, మా కోయలకి ఏం రావు. ఓకే 94 ఉద్యోగాలు మరి మీ ఎస్సీలకు వస్తాయా, మీ బీసీలకు వస్తాయా? ఎక్కడ వస్తాయి? జనరల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు హైదరాబాద్లో ఉన్నోలో, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఎక్కువ జ్ఞానం ఉన్నోలే వాటిని పోతారు. అప్పుడు స్థానికంగా ఉన్న ఆదివాసులు నష్టపోతారు, నీ లక్ష్యం దెబ్బతింటది, ప్రయోజనం లేదు కదా. షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ఉద్యోగాన్ని రిజర్వేషన్లలో నీకు వాటా ఉంటే నువ్వు అడిగే డిమాండ్కి అర్థం ఉన్నది, అంతే కదా. కానీ నీకు రాకుండా అయిపోయా, నీ పక్కన ఆదివాసీలు రాకుండా అయిపోయా, బయట వాడు తింటా అంటే వాడు వచ్చి ఇక్కడ స్థానికులు అవుతా ఉండే. ఇగో ఈ సస్పట్ అనేది లేకపోవడం వల్ల వాస్తవంగా అక్కడ ఒక ఆ సమస్య అనేది క్రియేషన్ అయి ఉన్నది. ఎక్కడ కూడా బహుజన దళిత వర్గాల్ని ఆదివాసులు ఎక్కడ కూడా వ్యతిరేకించలే, అందరినీ కాపాడుకున్నారు ఎక్కడ కూడా. అదొక క్రియేటివిటీ మాత్రమే, వాళ్ళ మధ్యలో సిచ్చు పెట్టడానికి వచ్చింది మాత్రమే. ఖచ్చితంగా నేను ఎంపీగా కనుక గెలిచేది ఉంటే ఈ వర్గాల పట్ల కూడా అంబేద్కర్ అంత గొప్పవారైతే కాదు, అంబేద్కర్ ఇచ్చిన విధానాలనే ఏ విధంగా వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దళిత వర్గాలు మీలాన్న అన్టాచబిలిటీ ఉన్నది, 76 ఇయర్స్లో అన్టాచబిలిటీ అనేది కూడా అది మనం సమర్థించే అంశం కాదు. అన్టాచబిలిటీ ఏ కోణం నుంచి వచ్చింది అనేది కూడా మనకు అంచనా లేదు, కొంత అది రకరకాల మత ప్రభావాలు ఉన్నాయి దాని మీద. కాబట్టి మేమున్న జనరేషన్ అయితే ఎక్కడ కూడా అన్టాచబిలిటీని మా గూడాలో మేము పాటించాం. అందరూ దళిత బహుజనులు అందరూ ఒకే రకమైన సహజీవనంతోనే జీవిస్తారు తప్ప అన్టాచబిలిటీ అనే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మేము చదువుకున్న విద్యార్థులుగా దాన్ని నిర్మూలన కూడా ప్రయత్నం చేస్తాం.